హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఆలూ దమ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు నాన్ వెజిటేరియన్స్తో బిర్యానీ చేసుకోవడమే కాదు, ఇలాగ ఒక్కసారి వెజిటేరియన్తో కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని బాండిల్లో మనం ఆలూ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ఫస్టే ఉడికించిన బంగాళదుంపలు అయితే మీడియం సైజ్ అండి, ఇలాగా చిన్న చిన్న హోల్స్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న సైజు ఆలూస్ తీసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. బేబీ పొటాటోస్తో కూడా చేసుకోవచ్చు ఈ బిర్యానీ అనేది. నేనైతే కొంచెం బిగ్ సైజ్ ఆలూతో అయితే చేస్తున్నాను అనమాట. ఇలాగా అన్నిటికీ హోల్స్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మనము. చాలా ఎమ్మిగా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్ కూడా ఈజీగా క్విక్ గా చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఆలూ దమ్ బిర్యానీ అనేది మనకి రెడీగా అన్ని ఐటమ్స్ ఉంటే త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుందాము. తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఆలుగడ్డ అనేది తవ్వాకి అంటుకుంటుంది. కాబట్టి చూడండి, లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి అన్నమాట మనకి ఇవి. ఇప్పుడు ఇందులో లైట్ గా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కారం, కొంచెం అంటే కొంచెం పసుపు, కొంచెం అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. బాగా వేయించేసుకుందాము. ఇవన్నీ ఆలుకి కోటేటట్టు మంచిగా వేయించుకుందాము. చూడండి, ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేసాయి అన్నమాట. ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలా తిన్నా కూడా చాలా బాగున్నాయండి. దీన్ని తీసేసుకుందాము. తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం పక్కన. చూడండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్ లో వేగిపోయాయి కదా, చాలా బాగుంటాయండి. ఇవి 70% ఉడకాలండి. ఆలుగడ్డ అనేది పూర్తిగా ఉడకకూడదు. మనం దమ్ పెడతాం కదా, అప్పుడు మొత్తం అయితే వేగుతాయి అనమాట. అప్పుడు అదే బాండిల్లో అదే నూనెలో ఆనియన్స్ అయితే వేస్తున్నాను. మీకు ఆయిల్ సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలండి ఆనియన్స్ అనేవి. ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తున్నాం కదా ఆలు వేయించేటప్పుడు, ఆ సాల్ట్ సరిపోతుంది దీనికి వేయించుకోవడానికి. నాకైతే ఆయిల్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందులోకి టమోటాస్ కూడా యాడ్ చేసుకుందాము. టమోటాస్ వేస్తే చాలా బాగుంటుందండి. దమ్ బిర్యానీకి టమోటాలు ఏంటి అనుకోకండి, దీంతో మంచి గ్రేవీ అయితే తయారవుతుంది అనమాట మనకి. కాబట్టి టమోటాలు అయితే కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఇవి బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు మనకి ఈ లోపల మనము పచ్చిమిర్చి, వెల్లిపాయలు, అల్లము ఇవైతే పేస్ట్ చేసేసుకున్నాము. పచ్చిమిర్చి దీంట్లో ఇంకా కారం ఏమి యాడ్ చేయనండి, పచ్చిమిర్చి స్పైసీగా ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి అనేవి. ఇదిగోండి పచ్చిమిర్చి, వెల్లిపాయలు, అల్లం అన్నమాట పేస్ట్, ఇదైతే యాడ్ చేశాను. దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకుందాము.
తర్వాత ఇందులోకి సాల్ట్, మనకి గ్రేవీకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేశాను. ఇందాక ఆలుకి సరిపడా సాల్ట్ వేసాను, ఇప్పుడు గ్రేవీలో కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లోనే ఈ గ్రేవీ అనేది మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. టమోటాలు ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. చూడండి, ఆయిల్ సైడ్కి వదులుతుంది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసాను ఇందులోకి. తర్వాత గరం మసాలా అన్నమాట. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా వేసుకోవచ్చు, బయట కొనుక్కొచ్చిందైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే బయట కొనుక్కొచ్చిన గరం మసాలా అయితే యాడ్ చేశాను, ఇంట్లో గరం మసాలా అయిపోయింది కాబట్టి. తర్వాత ఇందులోకి షాహీ బిర్యానీ మసాలా దొరుకుతుంది కదా మనకి బజార్లో, అది తీసుకొచ్చి వేసేసాను అనమాట. అది వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి అయితే. షాహీ బిర్యానీ మసాలా అయితే వేసాను అనమాట. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది వెజిటేరియన్ బిర్యానీస్కి అయితే చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ మసాలా అనేది. దీన్ని కూడా మంచిగా తిప్పేసుకుందాము. చూడండి, గ్రేవీ అయితే బాగా మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు అనేది యాడ్ చేసుకుందాము. ఇంట్లో అన్ని ఐటమ్స్ ఉంటే చాలా త్వరగా చేసుకోవచ్చు అండి, చాలా రుచిగా ఉంటుంది. అసలు దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. దీన్ని ఒక 5 to 2 మినిట్స్ వేయించుకుందాము. చూడండి, మంచిగా వేగిపోయింది, ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి, ఆల్రెడీ మనం పేస్ట్ వేసాము. తర్వాత ఇలాగ తుంబి పచ్చిమిర్చి వేస్తే తింటుంటే చాలా మంచిగా ఉంటాయి పచ్చిమిర్చి అయితే. తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర, పుదీనా రెండు అయితే యాడ్ చేస్తున్నాను. పుదీనా బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుందండి. చాలా మందికి పుదీనా అంటే అవాయిడ్ చేస్తుంటారు, కానీ పుదీనా వేస్తే బిర్యానీస్లో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట. దీన్ని కూడా మంచిగా వేయించేసుకొని ఈ గ్రేవీని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవడానికి ఒక స్టీల్ గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇందులో చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, బిర్యానీ మసాలాలు ఏమేమి దొరుకుతాయో అన్నీ వేసేసుకుందాము. కొంచెం షాజీరా కూడా యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేశాను. వాటర్ మనం టేస్ట్ చేస్తే బాగా సాల్టీగా ఉండాలి, అప్పుడే మనకి బిర్యానీకి పడుతుంది అనమాట, రైస్కి పడుతుంది. ఇందులోకి నిమ్మకాయలు ఇలాగ తొక్కుతోనే వేసుకోండి. ఆ తొక్కులో ఉన్న ఫ్లేవర్ కూడా బిర్యానీ రైస్లో దిగి మంచి ఫ్లేవర్ అరోమాస్ అయితే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇందులోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నెయ్యి, ఎందుకంటే బియ్యం అతుక్కోకుండా బాగా నీట్గా వస్తుంది. ఈ నెయ్యి ఫ్లేవర్ రైస్కి పట్టి చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. బాగా బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, ఇప్పుడు ఇందులోకి మనం రైస్ అయితే యాడ్ చేసేసుకుందాము. రైస్ యాడ్ చేశాక పైన నిమ్మకాయ తొక్కులు ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్స్ట్రా, అవైతే తీసేద్దాము. వీటిని అయితే తీసేద్దాము. మనకి ఫ్లేవర్ అంతా దిగేసి ఉంటుందండి వాటర్లోకి, కాబట్టి నిమ్మకాయలు అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఇందులోకి ముందాక మనం చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, అదైతే మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము.
ఇలాగా గిన్నె చుట్టూరు స్ప్రెడ్ చేసేసుకొని మనం వేయించుకున్నాం కదా ఆలు, ఇవైతే పెట్టేస్తున్నాను ఇందులోకి. మీరు గ్రేవీలో కలుపుకొని పెట్టుకోవచ్చు, కానీ ఈ విధంగా పెట్టుకుంటే మనకి తీసేటప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట ఆలు అనేది. ఇప్పుడు మనకి పక్కన రైస్ ఉడుకుతూ ఉంది కదా, ఫస్ట్ 60% ఉడికిన రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము. ఇలాగా 60% ఉడికిన రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాగా లేయర్ గా వేసేసుకోవాలన్నమాట మనము. యాక్చువల్లీ మనము దమ్ బిర్యానీకి ఏ విధంగా అయితే రైస్ వేసుకుంటామో ఆ విధంగానే మొత్తం వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాము. మొత్తం ఈక్వల్ చేసేద్దాం. దీంతో గంట తీసుకొని ఇట్లా ఈక్వల్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసేసుకుందామండి. ఇందాక మనం ఉడికించుకున్నాం కదా రైస్, ఆ రైస్ లో వాటర్ అయితే ఒక పెద్ద గ్లాస్ నిండా అయితే పోసేసుకుంటున్నాను. దమ్మి బాల్ కదా రైస్ కి, అందుకనేసి మీకు గంటతో చూపించాను. తర్వాత దీని మీద కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ఉంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. నా దగ్గర బ్రౌన్ ఆనియన్స్ అయిపోయాయని నేనైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయలేదన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ ఉంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత నెయ్యి కూడా యాడ్ చేద్దాం. కొంచెం నిమ్మకాయ రసం పిండానండి కొంచెం పైన తినేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి. తర్వాత నెయ్యి వేసాను. తర్వాత మీకు నచ్చితే కొంచెం షాహీ బిర్యానీ మసాలా కూడా పైన ఉడకట్లా స్ప్రింకిల్ చేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని మనము ఒక 20 minutes సిమ్లోనే దమ్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 20 minutes సిమ్లో దమ్ చేసేసుకోవాలి. చూడండి, ఇంతేనండి, యామీ యామీ ఆలు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఫ్లేవర్గా, మంచి టేస్ట్ తోటి, డిఫరెంట్ టేస్ట్ తోటి, ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా ఇలాగా మీ పిల్లలకి ఆలు దమ్ బిర్యానీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. దీనిలోకి నేను రైతాతో సర్వ్ చేశారనమాట. దీన్ని మిర్చి కసాలంతో కూడా తినచ్చు, కానీ నేనైతే రైతాతో సర్వ్ చేశాను. చూడండి ఎంత మంచిగా, ఎక్కడ చీరిపోకుండా ఆలు చాలా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నిజం చెప్తున్నానండి, నాన్ వెజిటేరియన్స్ ఎలా పోవాలో దీని ముందర. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే ఒక లైక్ వేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.